యేసుక్రీస్తునామములో కూడి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. పేరు పేరున ఇదే మన ధ్యానం నిమిత్తము ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయం 7వ వాక్యాన్ని చదువుతున్నాం. ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుతున్నాం. ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయము 7వ వాక్యాన్ని మనం చదువుకున్నాం. అపరాధులము మా దోషములను బట్టి మేమును మా రాజులను అన్య దేశముల రాజుల వశమునకును ఖడ్గమునకును చెరకును దోపునకు నేటి దినమున అప్పగింపబడుట చేత సిగ్గునొందిన వారమైతే. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధము నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, అల్పుడను నిష్ప్రయోజకుడైన నన్ను మీరు అంగీకరించి అగ్ని చేతి కాల్చి పుట్టం వేసి పరిశుద్ధపరిచి నాతో మాతో మీరే మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, మా అందరికీ వాక్యానుసారంగా సరి చేసుకుని హృదయం గుర్తింపు చేసే ఆత్మ అనుగ్రహించి శుద్ధీకరించుకున్న వారమై నూతన సంవత్సరం అడుగుపెట్టి కృప దయచేయమని యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. పిల్లలు, మనం చదువుకున్న వాక్య భాగంలో ఎజ్రా గారు ప్రార్థన చేస్తూ అంటారు, ఆయనతో పాటు ఆయన చెప్తున్న మాట, మేము అపరాధులము. ఏంటంటే మేము అపరాధులము మా దోషములను బట్టి అంటాడంటే ఆయన్ని కూడా అందులో కలిపేసుకుంటున్నాడు. ఇశ్రాయేలులతో పాటు ఆయన్ని కూడా ఆయన కలిపేసుకుని మేము అపరాధులము మా దోషములను బట్టి కొంతమంది ఖడ్గానికి అప్పగించబడ్డారు, కొంతమంది చెరకు వెళ్ళిపోయారు, చెర అంటే జైలుకి, కొంతమంది దోపుడు సొమ్ముగా అయిపోయారు, కొంతమంది సిగ్గునందిన వారంగా మేము అందరం అయిపోయాం. కాబట్టి మా అపరాధములను మేము ఒప్పుకుంటా ఉన్నాం, మమ్మల్ని పవిత్రపరచు ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. పిల్లరా, ఈ యొక్క మొట్టమొదట మనం చేయాల్సిన ప్రార్థన ఏమిటంటే 2025 సంవత్సరం జనవరి 1వ తారీఖు నుంచి ఈ యొక్క 31వ తారీఖు వరకు కూడా మనం చేసిన అపరాధములు ఏమైనా ఉన్నాయేమో జ్ఞాపకం చేసుకోవాలి. మనం చేసిన అపరాధములు ఏమైనా ఉన్నాయేమో జ్ఞాపకం చేసుకోవాలి. దోషములు ఏమైనా ఉన్నాయేమో జ్ఞాపకం చేసుకోవాలి. ఏమున్నాయండి? దోషములు ఏమైనా ఉన్నాయేమో జ్ఞాపకం చేసుకోవాలి. ఎజ్రా గారు అంటే ఒక దేవుని సేవకుడు, ప్రవక్త. ఆయన దగ్గర ఏం దోషం ఉంటుందండి? ఆయన దగ్గర ఏం అపరాధం ఉంటుందండి? కానీ ఆయన కూడా ఆ ప్రజలందరితో కలుపుకొని ఆయన కూడా అంటారు, మేము అపరాధులము, మా దోషములను బట్టి మాలో కొంతమంది ఖడ్గానికి వెళ్ళిపోయారు, కొంతమంది చెరకు వెళ్ళిపోయారు, కొంతమంది దోపుడు సొమ్ముగా అయిపోయారు, మేమందరం సిగ్గునందిన వారం అయిపోయాం. మమ్మల్ని ఇంకొకడు వచ్చి మా మీద ఎలుబడి చేస్తా ఉన్నాడు, మేము బానిసత్వం చేయాల్సి వస్తుంది. ఇలాగ అయిపోయాం ప్రభువా, మా అపరాధమును క్షమించు, మా దోషమును క్షమించు, మమ్మలను పరిశుద్ధపరచు నాయన అని ప్రార్థన చేస్తా ఉన్నాడు ఎజ్రా గారు. ఎజ్రా గారితో పాటు మొత్తం ఇజ్రాయేల్ అందరూ కూడా మైదానంలో ఉన్నారు. కన్నీళ్లతో వారు ఉదయం మొదలుపెట్టారంటారు, సాయంకాలం వరకు కన్నీళ్లతో ఘోరమని ఏడుస్తూ వారి పాపాలన్నీ ఒప్పుకున్నట్టుగా అక్కడ రాయబడి ఉంటుంది. కాబట్టి ప్రియులరా, ఈ యొక్క ఆఖరి సమయంలో ఒక గంటన్నర లోపల మనం నూతన సంవత్సరంలోకి వెళ్ళబోతా ఉన్నాం. ఈ సంవత్సరం అంతట్లో ఎన్ని ఆదివారాలు మానేసాం, ఎన్ని ఉపవాస పూటలు మానేసాం, ఎన్ని శనివారం ప్రార్థనలు మానేసాం. ఎప్పుడెప్పుడు మనం దేవునితో సహవాసం చేయకుండా ఉదయం లేవగానే డ్యూటీలకు వెళ్ళిపోతున్నాం. దేవునితో సహవాసం చేయకుండా, దేవునితో ప్రార్థనలో గడపకుండా మన వ్యక్తిగత పనులన్నీ చేసుకుంటా ఉన్నాం. ఏ విషయాల్లో తప్పిపోయాం, ఎక్కడెక్కడ తప్పిపోయాం, ఏమేమి దోషములు మనం చేసాం, ఏమేమి అపరాధం మనం చేసాం, ఇవన్నీ జ్ఞాపకం చేసుకుని అందరం కూడా పశ్చాత్తాపడి ప్రభువా మా అపరాధములను క్షమించు నాయన,
మన్నించు ప్రభువా అని మనం వేడుకోవలసినటువంటి ఒక వేడుకోవలసినటువంటి అవసరం ఉందని ప్రభు పేరిట మీకు నేను మనవి చేసుకుంటా ఉన్నాను. యెహోషువ గ్రంథం 22వ అధ్యాయం 17వ వాక్యంలో మనం చూసినట్లయితే పెయోరు దోషమును బట్టి చాలా తెగులు వచ్చి చాలామంది చచ్చిపోయారంట. పెయోరు దోషమును బట్టి పెయోరు విషయంలో మనము చేసిన దోషము మనకు చాలదా? అందుచేత యెహోవా సమాజంలో తెగులు పుట్టింది కదా, నేటి వరకు మనము దాని నుండి పవిత్రపరచు కొనకయే ఉన్నాము అంటాడు అక్కడ. ఏమండి, ఆ దోషం సరిపోదా మనకి? ఇంకా దోషాలు చేసుకుంటూ వెళ్తారా? ఆ దోషమునికి తెగులు వచ్చి చాలామంది చచ్చిపోయారు కదా, ఆ పాపము నిమిత్తం, ఆ దోషము నిమిత్తం ఎప్పటికీ మనల్ని మనం పవిత్రపరుచుకొనకయే ఉన్నాము కదా అంటాడు. దేవుని ప్రజలు ఎప్పుడైతే పరిశుద్ధపరుచుకున్నారో అప్పుడు దేవుడు వాళ్ళకు తోడుగా ఉన్నాడు. ఎప్పుడైతే ఆయన విడిచి దోషములు పాపములు చేశారో ఆయన విడిచిపెట్టేసేవాడు. ఎవరో ఒక శత్రువు వచ్చి వాళ్ళని ఏలుబడి చేస్తూ ఉండేవాడు, వాళ్ళని అణిచివేస్తూ ఉండేవాడు, వాళ్ళని సిగ్గుపడిపోయేలా చేస్తుండేవాడు, వాళ్ళని బానిసత్వం చేయించుకుంటూ ఉండేవాడు. వీళ్ళు మరలా మొరపెడితే ప్రభువా అని ఆయన వైపు తిరిగితే మరలా విడిపిస్తూ ఉండేవాడు. ఇలాగా బైబిల్ గ్రంథం అంతా మనం చూస్తే మనకి ఆ మాటలన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ప్రియులరా, ఈ సంవత్సర కాలం అంతట్లో మనం ఎక్కడెక్కడ తప్పిపోయాం? మాటలో తప్పిపోయామా? నిబంధనలో తప్పిపోయామా? ఏమేమి నిబంధన చేసుకున్నాం మొట్టమొదటి రోజున? అవన్నీ చేయగలిగామా? చేయలేకపోయామా? మన దోషములు అన్నీ, మన పాపములన్నీ, మన అపరాధములన్నీ మనం ఒప్పుకుంటే, పవిత్రపరుచుకుంటే దేవుడు మనలను ఆశీర్వాదకరంగా నూతన సంవత్సరంలో ప్రవేశపెడతాడు. ఎజ్రా అంతటి వాడు, దానియేలు అంతటి వాడు పవిత్రుడు. దానియేలు అంటే పవిత్రుడు. చిన్నప్పుడే భోజనం దగ్గరే చచ్చిపోతాను కానీ అపవిత్రమైన తిన్నాడు. అలాంటి దానియేలు కూడా ప్రార్థన చేస్తూ అంటాడు, మా జనులు మేమందరం కూడా అపవిత్రులం, పాపులం, ప్రభువా క్షమించినైనా మన్నించినైనా అంట ప్రార్థన చేస్తాడు. కాబట్టి ప్రియులరా, నేను చాలా నీతిమంతుడిని, నేనే తప్పు చేయను, నేను చాలా సూపర్ అనుకోకూడదు. మన అపరాధములు, దోషములు ఆయన దృష్టిలో ఏమున్నాయో ప్రభువా అవన్నీ నీ రక్తంలో కడిగి పరిశుద్ధపరచునాయన అని మనం ఆయన సన్నిధిలో వేడుకోవలసిన, ప్రార్థన చేయాల్సిన సమయానికి వచ్చామని మీ అందరికి కూడా నేను మనవి చేసుకుంటూ ఉన్నాను. మొదటి మాట ఏంటి చెప్పండి? మొదటి మాట ఏంటి? ఎక్కువసేపు చెప్పలేను కానీ సమయం లేదు. మనం అందరం ప్రార్థన చేయాలి, ఒప్పుకోవాలి, పాపాలన్నీ ఒప్పుకుని సరి చేసుకుని ప్రార్థన చేయాలి, పశ్చాత్తాప ప్రార్థన. అప్పుడు నూతన సంవత్సరంలోకి వెళ్ళాలి. అది మనకు ఆశీర్వాదం. ఏమండి, మొదటి పాయింట్ ఏంటి చెప్పండి? నా అపరాధము అనండి కొంచెం. నా అపరాధము. నేనేం అపరాధం చేయలేదంటే మనంత అబద్ధాలు కూడా ఎవడు ఉండడు. నా అపరాధము, నా దోషము ప్రభువా ఒప్పుకుంటా ఉన్నాను, క్షమించు ప్రభువా, మన్నించు ప్రభువా అని మన అపరాధములు, మన దోషములు ఏమేమి ఉన్నాయో పైకి చెప్పక్కర్లా, పైకి మీరు ప్రార్థన చేయక్కర్లా, పక్కోడు అంటాడేమన్నా సిగ్గుపడక్కర్లా. మనసులో అనుకోండి, మనసులో ప్రార్థన చేసుకోండి, ప్రభువా పలానా విషయంలో తప్పిపోయాను. ఒక ఇశ్రాయేలీయుడు ఒక మోయాబీరాల్ని, ఇశ్రాయేల్ అందరూ చూస్తుండగా ఒక మోయాబీరాల్ని తీసుకొచ్చి గుడారంలో తీసుకెళ్ళిపోతున్నాడు. ఆడికి అసలు భయం ఏమి లేదు, అసలు భయం లేదు, ఏమీ లేదు. ఇలా వెళ్ళాడు, ఆ మోయాబీరాల్ని భుజం మీద వేసుకుని తెచ్చుకున్నాడు, గుడారంలోకి వెళ్ళిపోయాడు. అందరూ చూస్తుండగా పాపం చేయడానికి సిద్ధపడిపోతున్నాడు. అప్పుడే తెగులు స్టార్ట్ అయిపోయింది. పక్కన నుంచి ఇశ్రాయేల్ టపటపటపటమని రాలిపోతున్నారు, చచ్చిపోతున్నారు. అప్పుడు ఫినెహాసు అనే ఒక కుర్రోడు చూసి, దేవుడు ఓర్వలేని దానిని అతనికి కూడా ఓర్వలేక ఒక ఈటి పట్టుకుని గుడారంలోకి వెళ్ళి ఇద్దరిని ఒక్క పోటుతో పొడితే ఇద్దరు చచ్చిపోయారు. వాళ్ళిద్దరిని అలా పొడిచాడు, ఇద్దరు చచ్చిపోయారు. అప్పుడు తెగులు ఆగిందంట. ఎప్పుడు ఆగిందంటే తెగులు? వీళ్ళు పాపం చేసేవాళ్ళు ఎప్పుడైతే చచ్చిపోయారో అప్పుడు తెగులు అక్కడ ఆగింది. అప్పుడు అంటాడు దేవుడు, నేను ఓర్వలేని దాన్ని నువ్వు కూడా ఓర్వలేక దాన్ని అక్కడ ఫుల్ స్టాప్ పెట్టావు కాబట్టి నిన్ను నేను ఆశీర్వదిస్తానని ఫినెహాసుతో మాట్లాడినట్టుగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ప్రియులరా, పాపము స్టాప్ అవ్వాలి. ఏమవ్వాలండి? పాపము స్టాప్ అవ్వాలి, అపరాధములు ఒప్పుకోవాలి.
ఇంత మటుకు చాలు, ఈ సంవత్సరం చేసిన పొరపాట్లన్నీ చాలు. ఇక రాబోయే సంవత్సరంలో, కొత్త సంవత్సరంలో అన్ని అపరాధములను ఒప్పుకొని, పాపములను ఒప్పుకొని, ప్రభువా నూతన సంవత్సరంలో ఒక కొత్తగా నేను నూతనంగా జీవించాలని ఆశపడుతూ ఉన్నాను అని మనం ఒక తీర్మానంతో, పశ్చాత్తాప హృదయంతో మనం నూతన సంవత్సరంలో అడుగు పెట్టడానికై మనం ప్రార్థనాపూర్వకంగా వెళ్ళాలని మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. మొదటి మాట ఏంటి చెప్పండి? మన పాపములను, అపరాధములను, దోషములను ఒప్పుకునే ప్రార్థన చేయాలి. అది మనం చేయాల్సిన సాధన. ఇప్పుడు మనం ముందు ప్రార్థనలో మనం చేయాల్సింది మొదటి ప్రార్థన. రెండవది ఆదికాండము 48వ అధ్యాయము 15వ వచనం. ఆదికాండము 48వ అధ్యాయము 15వ వచనం. అతడు యోసేపును దీవించి, నా పితరులైన అబ్రహాము, ఇస్సాకు ఎవని ఎదుట నడుచునిరో ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు ఎవడు నన్ను పోషించెనో ఆ దేవుడు, అనగా సమస్తమైన కీడులన్నిటిలో నుంచి తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించును గాక అన్నాడు. చాలమ్మా. అక్కడ మీరు చూస్తే నేటి వరకు అనే పదం కనపడుతుంది. సబ్జెక్టు నేటి వరకు అనే పదం. మొట్టమొదటి మనం చెప్పినప్పుడు కూడా అపరాధములు అన్న దగ్గర కూడా నేటి వరకు చేసిన అపరాధములన్నీ, నేటి వరకు చేసిన దోషములన్నీ ప్రభువా మన్నించని పశ్చాత్తాపడ్డారు వాళ్ళందరూ. నేటి వరకు, ఈ రోజు వరకు మనం చేసిన పాపాలన్నీ, దోషాలన్నీ ఒప్పుకోవాలి. అది మొదటి పాయింట్. రెండవది, నేటి వరకు మనల్ని ఎవరు పోషించారో, నేటి వరకు మనల్ని కీడులన్నిటి నుంచి ఎవరైతే తప్పించారో ఆ దేవుడు ఆశీర్వదించును గాక అని యాకోబు గారు తన మనవల్ని ఆశీర్వదిస్తూ చెప్పాడు మాటలు. కాబట్టి ప్రియులరా, ఈ సంవత్సరం అంతా మనల్ని ఎవరు పోషించారు? అన్ని కీళ్ళ నుంచి ఎవరు తప్పించారు? మాకు కష్టపడుతున్నామండి, వ్యాపారం చేస్తున్నాం, మేము సంపాదించుకున్నాం కాబట్టి మేము పోషణ పడుతున్నామండి. ఇంట్లో కూర్చుంటే మేము పోషణ పడతామా? మాకు ఉద్యోగం ఉందండి, జీతం వస్తుంది కాబట్టి పోషణ పడుతున్నాం, మాకు తెలివితేటలు ఉన్నాయి కాబట్టి సంపాదించడం పోషణ పడుతున్నాం అనుకుంటాం. మనం సంపాదించడానికి, తెలివితేటలు ఉండడానికి, ఉద్యోగం ఉండటానికి అన్నీ మనమే చేసేసుకోలేదు. ఆయన ఇస్తేనే వచ్చింది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆరోగ్యం లేకపోతే ఉద్యోగానికి ఎలాగ వెళ్తాం? ఆరోగ్యం లేకపోతే వ్యాపారం ఎలా చేస్తాం? ఆరోగ్యం లేకపోతే తెలివితేటలు ఎలాగ ఉపయోగిస్తాం? ఆరోగ్యం ఇచ్చి చక్కగా మనం పని చేసుకోవడానికి ఆయన కృప చూపించకపోతే మనం ఏమీ సంపాదించలేం, పోషింపబడలేం, మన వల్ల అవదు. ఆయన కృప లేకపోతే మన వల్ల ఏమీ అవదు. ఈ సంవత్సరం మొదటి రోజు నుంచి ఈ ఆఖరి రోజు వరకు, నేటి వరకు నన్ను ఎవరైతే పోషించారో, నన్ను ఎవరైతే ఎన్ని కీళ్ళు వచ్చినాయి ఈ సంవత్సరంలో, ఎన్ని రకాల కీళ్ళ నుంచి ఆయన మనల్ని తప్పించారు, ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. రెండో ప్రార్థన. ఏమైనా అర్థమవుతుందంటారా? అర్థమైతే స్తోత్రం చెప్పొచ్చుగా. అలా చూడకపోతే దేవునికి స్తోత్రం కలిగినగా. మనలను పోషించిన దేవుడికి, కీళ్ళన్నిటి నుంచి తప్పించిన దేవునికి మనము స్తోత్రాలు చెప్పాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని ప్రభు పేరట మీకు నేను మనవి చేసుకుంటా ఉన్నాను. మత్తయి సువార్త 6వ అధ్యాయం 26వ వాక్యమా 36వ వాక్యమా చూడండి. ఆకాశ పక్షులు చూడండి, వాటిని దేవుడు పోషించట్లేదా? మీరు వాటికంటే శ్రేష్ఠులు కదా, మిమ్మల్ని దేవుడు పోషించలేడా అంటూ చాలా ధైర్యపరిచే మాటలన్నీ అక్కడ చెప్పాడు. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కొయ్యవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మీలో ఎవడు చింతించడం వలన తన ఎత్తుమరుడు ఎక్కువ చేసుకోలేడు, తక్కువ చేసుకోలేడు, కాబట్టి చింతపడకండి అంటూ ఆయన హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. అలాగే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 30వ వాక్యంలో చూస్తే, యేసుక్రీస్తు ప్రభుల వారు తన సంఘమును పోషించి ప్రేమించి దాని కొరకు ప్రాణాన్నే పెట్టారు అంటూ మాట్లాడతాడు. కాబట్టి ప్రియులరా, ఆయన మన పోషకుడు. ఎవరన్నా ఆయన మన పోషకుడు, మన ఆరోగ్య ప్రదాత,
మన కీడులన్నిటి నుంచి తప్పించినటువంటి మహాదేవుడు. ఆయనకు మనం ఏం చెల్లించాలి? చెప్పండి, ఏం చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మొట్టమొదట అపరాధములు, పాపములు ఒప్పుకోవాలి శుద్ధ హృదయం కలిగి. అప్పుడు ఏం చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అమ్మ, ఏమైనా అర్థమవుతుందంటారా? ప్రభువా, ఈ సంవత్సరం అంతా నన్ను పోషించావు, నీకు స్తోత్రం. కీళ్ళన్నిటిలోంచి తప్పించావు, నీకు స్తోత్రం అని ఎన్ని మీకు గుర్తొస్తే అన్ని మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీరు ప్రార్థనలో ఏకీభవించాలి అని నేను ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకు చెల్లించాలి అమ్మా? కృతజ్ఞతాస్తుతులు ఎందుకు చెల్లించాలి చెప్పండి? చాలామందికి ఆ వాక్యాలను నేను చూపించడానికి అంత సమయం లేదు, మనం అందరం ప్రార్థన చేయాలి కాబట్టి నేను చెబుతూ ఉంటాను. అవన్నీ బైబిల్లో ఉంటాయి, లేని మాటలు ఏం చెప్పి అంత ధైర్యం నాకు లేదు. బైబిల్లో ఏం రాసిందనంటే, కృతజ్ఞత లేనివారు, అనురాగరహితులు అని ఒక పెద్ద లిస్ట్ రాశాడు. అందులో కృతజ్ఞత లేనివారు అంత్య దినముల్లో అపాయకరమైన కాలంలో వస్తాయి. ఆ కాలంలో ప్రజలందరూ కూడా ఎలా తయారైపోతారంట? అనురాగరహితులు, అజితేంద్రియులు, కృతజ్ఞత లేనివారు అంటూ పెద్ద లిస్ట్ రాశాడు. అందులో చాలా మాటలు ఉంటాయి. ఆ అంత్య దినాల్లో మనుషులందరూ కూడా కృతజ్ఞత లేనివారుగా తయారైపోతారంట. ఎలా మారిపోతారంటండి? కృతజ్ఞత లేనివారుగా మారిపోతారంటండి. కృతజ్ఞత అనేది ఉండాలి. యేసన్న గారు అంటారు, దైవజనులు యేసన్న గారు, కృతజ్ఞత లేనివాడులో సకల దుర్గుణాలు ఉంటాయంట. కృతజ్ఞత లేని వాళ్ళు ఏముంటుందటండి? సకల దుర్గుణాలు ఉంటాయంటండి. ఒక్క పాయింట్ లేకపోతే. ఎవరైనా మనకు మేలు చేస్తే జీవితకాలం మర్చిపోకూడదు. ఆయన ఎప్పుడు కనపడినా ఆ మేలు గుర్తు రావాలి, మనసులో గుర్తు రావాలి. అరే, నాకు పలానప్పుడు మేలు చేశాడు ఈయన ఆయన గుర్తు రావాలి. ఆయన కనపడగానే వందనాలండి, బాగున్నారా అని మంచిగా పలకరించి ఆ మేలును గుర్తు చేసుకున్నట్టుగా మనం కనపడాలి. ఆయన ఎప్పుడు గొడవ, ఈ సంవత్సరాలు గడిచిపోయినాడు మర్చిపోతలేదు, ఎంత కృతజ్ఞత కలిగినాడో అనిపించాలా. అవసరమైతేనేమో నమస్కారం చెప్తారు ఈ రోజుల్లో మనుషులు. ఆ అవసరం తీరిపోగానే మనసులోనే కనపడితే ఎవడన్నా తెల్లనట్టు వెళ్ళిపోతూ ఉంటారు. అసలు నాకు ఈ లెవెల్లో తెల్లనట్టు వెళ్ళిపోతుంటారు. కృతజ్ఞత అనేది ఉండదు. సందర్భాన్ని బట్టి, అవసరాన్ని బట్టి మాట్లాడతారు, అవసరాన్ని బట్టి ప్రవర్తిస్తారు, అవసరమైన మాటే మాట్లాడతారు. చాలా కుతంత్రంగా తయారైపోతున్నారు మనుషులు, కృతజ్ఞత లేనివారుగా తయారైపోతున్నారు. కాబట్టి ప్రియులరా, మనము దేవుని ఎడల ఏం కలిగి ఉండాలి? ఎన్ని మేలు దేవుడు చేస్తున్నాడో ఎప్పుడప్పుడు మర్చిపోతుంటాం. అవునా కదండి? ఎప్పుడప్పుడు మర్చిపోతుంటాం. కృతజ్ఞత లేని వాళ్ళుగా ఉంటాం. మాకేం చేశాడు దేవుడు అన్నట్టుగా మనం ఫీల్ అయిపోతుంటాం. ఇశ్రాయేలుకి అడుగడుగున దేవుడు అద్భుతాలు చేస్తూ ఉంటే అప్పటికప్పుడే అద్భుతం జరుగుతుంది. అప్పుడు మరుసటి రోజునే మర్చిపోతారు వీళ్ళు. మళ్ళీ ఏదైనా చిన్న ప్రాబ్లం రాగానే, మమ్మల్ని అరణ్యంలో ఎందుకు తీసుకొచ్చావు, ఎర్రలో నీళ్ళు లేని ప్రదేశంలో తీసుకొచ్చి సంపేత తీసుకొచ్చావా? అరే, నిన్నే కదా ఎర్ర సముద్రం చీల్చాడు ప్రభు, నిన్నే కదా అద్భుతం చేశాడు, 6 నెలల్లో నడిచొచ్చారు కదా, అప్పుడే పాట పాడారు కదా, మా దేవుళ్ళు అంటూ దేవుడు లేడు, యెహోవాను గానం అని పాడారు కదా. ఒక రోజు గడవకుండా కొంచెం దూరం వెళ్ళేటప్పుడు నీళ్ళు లేకపోతే, అరే, ఎర్ర సముద్రాన్ని చీల్చిన దేవుడు నీళ్ళు లేకపోతే ఎత్తాడరా అని అనొచ్చు కదా. అనరేలా ఏమంటారు? అరణ్యంలో సంపేత తీసుకొచ్చావా నీళ్ళు లేని ప్రదేశంలోకి? ఆయన ప్రార్థన చేస్తే బండలో నీళ్ళు వచ్చి తాగేస్తారు. మళ్ళీ రెండు రోజులు అయ్యాక మళ్ళీ అవతలకి వెళ్ళాక, ఏమి తింటాకేమి లేవు, దోసకాయలు లేవు, కీరకాయలు లేవు, ఎలాగ లేవు, మాకు మాసం లేదు. ఇక అత్తమానం ఏదో కంప్లైంటే, అత్తమానం కృతజ్ఞతహీనులాగే, కృతజ్ఞత లేనివారుగానే వాళ్ళ ప్రవర్తన అంతా ఉంటుంది. అందుకనే వాళ్ళందరూ చచ్చిపోయాక 40 సంవత్సరాలు తిప్పి వాళ్ళందరూ చచ్చిపోయాక తీసుకెళ్ళాడు దేవుడు. కృతజ్ఞత లేకపోతే కష్టం, పరలోకం వెళ్ళాం. కృతజ్ఞత ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగినగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే లాభాలు చెప్తాను. అప్పుడైనా మీకు కొంచెం కృతజ్ఞతాస్తుతులు చెప్పాలనిపిస్తుందేమో. కొన్ని లాభాలు విందాం ఏండి. 1 దినవృత్తాంతగ్రంథం 16వ అధ్యాయం 36వ వాక్యం. 1 దినవృత్తాంతగ్రంథం 16వ అధ్యాయం 36వ వాక్యం. అన్య జనుల చేతుల్లో నుంచి మమ్మల్ని విడిపించము, అప్పుడు నీకు మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతాము అని ప్రార్థన చేస్తున్నాడు. అంటే చెల్లించినట్లు అంటే చెల్లిస్తాడా? తర్వాత ఇప్పుడే చెల్లిస్తాడా? చెల్లించినట్లు, మేము నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతాము. ఇప్పుడు నువ్వేం చేయ, మాకు నిన్ను స్తుతించి అతిశయించున్నట్లు. ఇప్పుడు ముందు మమ్మల్ని ఏం చేయ? అన్ని జనుల వశములో నుంచి
మమ్మను విడిపించుము, అప్పుడు మీకు మేమేం చేస్తాం, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం అంటూ ప్రార్థన చేస్తున్నాడు. ఏమండి, ఇప్పుడు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట వలన ఏమి లాభం? అన్య జనుల వశములో నుంచి మనలను విడిపించబడే అవకాశం ఆ కృతజ్ఞతాస్తుతులు చెల్లించడంలో ఉందని దేవుని వాక్యం తెలియజేస్తాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎక్కడ బంధింపబడ్డామో, ఏమండి, ఎక్కడ ఇరుక్కున్నామో, ఎందులో ఇరుక్కున్నామో, అందులోంచి విడుదల పొందలేకపోతున్నాం, బయటకు రాలేకపోతున్నాం, మన వల్ల అవ్వట్లేదు. ఆ బంధింపబడిన పరిస్థితుల నుంచి మనకు బయటికి రావాలంటే ఉన్న ఏకైక ఆయుధం ఏమిటట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక్కొక్కరు ఒక్కో చోట బంధింపబడిపోతూ ఉంటారు. ఒక్కొక్కరికి ఒక్కో వీక్నెస్ ఉంటుంది, అన్నీ చెప్పలేను. ఏమండి, ఏ వీక్నెస్లో పడిపోతున్నామో, సంవత్సరం అంతా ఎక్కడెక్కడ ఏ వీక్నెస్లో పడిపోయారో ఎవరికాలకి తెలుస్తుంది. అమ్మా, ప్రత్యేకంగా మనం చెప్పుకోకర్లా. నేను ఎక్కడ పడిపోతున్నా నాకు తెలుస్తుంది, మీరు ఎక్కడ పడిపోతున్నారు మీకు తెలుస్తుంది, ఎవరి మటుకాలకి తెలుస్తుంది. ఇప్పుడు ఆ బలహీనతల నుంచి మనం బయటపడాలంటే ఏం చేయాలంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటే అసలు ఆ బలహీనత లేకుండా బయటపడిపోతాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 2వ దినవృత్తాంతాల గ్రంథం 20-26 వాక్యం మనం చూస్తే అంతా చెప్పలేను, అలా టచ్ చేసుకుంటూ ముందుకెళ్ళిపోతాను. 2వ దినవృత్తాంతాలు 20-26 వచనంలో మూడు దేశాల వాళ్ళు యుద్ధానికి వచ్చారంట. ఇటువైపు ఉన్నదేమో ఇశ్రాయేల్ కొద్దిమందే ఉన్నారు. వీళ్ళ మీద యుద్ధానికి వచ్చిన వాళ్ళు 3 దేశాలు కలిసి వచ్చారు. 3 దేశాలు అంటే ఇసుక రేణువులాగా ఉన్నారు. వాళ్ళ దగ్గర ఆయుధాలు, మొత్తం వ్యవహారం అంతా చాలా బీభత్సంగా ఉంది. వాళ్ళని చూస్తేనే మామూలుగా ఎక్కడ మనకి జ్వరం వచ్చేది అనమాట. అలా ఉన్నారు వాళ్ళ జనం. అంతమంది వచ్చేస్తే వీళ్ళ మీదకి ఇశ్రాయేలుకి రాజు అయిన యెహోషాపాతు మందిరంలోకి వెళ్ళిపోయాడు. ప్రభువా, నువ్వు సహాయం చేయకపోతే మా వల్ల ఏం కాదని దేవుడి పాదాలు పట్టేసుకున్నాడు. దేవుడు అన్నాడు, ప్రవక్త ద్వారా చెప్పాడు, నానా మీరు యుద్ధ భూమిలోకి వెళ్ళి నన్ను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండండి అన్నాడు. ఏమన్నాడండి? యుద్ధ భూమిలోకి వెళ్ళి చెప్పండి, యుద్ధ భూమిలోకి వెళ్ళి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండండి, నేను చూస్తానులే నానా అన్నాడు దేవుడు. ఈ రాజుగారికి ఏమన్నా బుర్రకి ఏమన్నా పని చేస్తుందంటారా? ఏమండి, ఏటి యుద్ధ భూమిలోకి కత్తెట్టుకు వెళ్లకుండా, యుద్ధ భూమిలోకి ఈటెట్టుకు వెళ్లకుండా, యుద్ధ భూమిలోకి డోలెట్టుకు వెళ్లకుండా, యుద్ధ భూమిలోకి ఏమి ఆయుధాలు పట్టుకెళ్లకుండా పరిశుద్ధాలంకృతులై అంటే ఎలాగా? తెల్లసొక్క తెల్లపెంట వేసుకుని, కంజిరెట్టుకుని, చితారాట్టుకుని, ఏమండి, ఇంకా ఏదైనా విపంచిక లాంటి వాయిద్యాలు పట్టుకుని, బోర్లు అట్టుకుని యుద్ధ భూమిలోకి వెళ్ళి నన్ను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా అంటున్నాడు దేవుడు. రాజుగారికి ఏమన్నా అసలు అలా చేయాలనిపిస్తుందా? చెప్పండి, ఏమన్నా చేయాలనిపిస్తుందా? యుద్ధ భూమిలోకి పాటలు పాడమంటాడు వెళ్ళి దేవుడు. అవతల ఏదన్నా బాణం ఎత్తే ఏమైపోతారా? చెప్పండి, ఏమైపోతారండి? అవతల ఏదో ఒక ఆయుధం ఎత్తి ఏమైపోతాడు? అసలు ఏ కవచం యుద్ధం అంటున్నాడు. పరిశుద్ధాలంకృతుల యుద్ధంలోకి వెళ్ళి యుద్ధ పంక్తులు తీర్చి చక్కగా నుంచుని నన్ను స్తుతిస్తూ ఉండండి, కృతజ్ఞతలు చెప్తా ఉండి నేను చూసుకుంటాను అన్నాడు ఆయన. అప్పుడు యెహోషాపాతు రాజు అంటాడు, ఇశ్రాయేలీయులారా, దేవుని ప్రవక్తలను నమ్ముకోండి, ఆయన మాటను నమ్ముకోండి, మీరు అప్పుడు కృతజ్ఞులు అవుతారు. ఆయన చెప్పినట్టు చేద్దాం, ఏమో అనుమానం పడకండి, ఆయన చెప్పినట్టు చేద్దాం అంటే ఇశ్రాయేల్ అందరూ కూడా అలాగే రాజా నువ్వు చెప్పినట్టు చేద్దామని అందరూ పరిశుద్ధ అలంకృతులై యుద్ధంలోకి వెళ్ళి ముందు యాజకులను పెట్టి, ముందు లైన్లో ఎవరుంటారు? వీరులు ఉండాలా, శూరులు ఉండాలా, ముందు లైన్లో సైన్యాధిపతులు ఉండాలి. కానీ వీళ్ళందరూ వెనకాలెట్టి ముందు లైన్లో యాజకులను పెట్టారు. యాజకులు బోర్లుతున్నారు, వాయింతున్నారు, ఓ యెహోవాను స్తుతించి కీర్తనలు పాడి కృతజ్ఞతాస్తుతులు చెప్తూ ఉంటే అక్కడ దేవుడు ఆ రాజ్యముడు ఈ రాజ్యముడిని చంపేస్తున్నాడంట, ఈ రాజ్యముడు ఆ రాజ్యముడిని చంపేస్తున్నాడంట. వాళ్ళే మొత్తం చంపేసుకున్నారు. మొత్తం పొద్దునుంచి సాయంత్రం దాకా కృతజ్ఞతాస్తుతులు చెప్పి అసలు ఏం జరిగిందో చూద్దామరా అని, చదవరా ఏం జరిగిందో చూద్దామని అలాగే వెళ్ళారంట. వెళ్తే ఏమైందంట? 4వ రోజు అంటే 3 రోజులు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నారనమాట. అంటే నేను ఇంకా ఒక పూట సాయంత్రం అంటున్నాను, 3 రోజులు కృతజ్ఞతలు చెప్తూనే ఉన్నారు. ఇంకా అలాగ 4వ రోజుని ఏం చేశారమ్మా? బెరాకా లోయలో కూడారు. అది నేటి వరకును బెరాకా లోయ, నేటి వరకు మన సబ్జెక్ట్ ఏంటంటే నేటి వరకు మన అపరాధం ఒప్పుకుందాం. తర్వాత రెండోది, నేటి వరకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన బద్దులమై ఉన్నాం. ఆ సబ్జెక్టులోనే ఇవన్నీ చెప్తున్నాను అండి. కాబట్టి బెరాకా లోయలోకి వెళ్ళారంట, చూస్తే అందరూ చచ్చిపోయినారు. ఆ రోజుల్లో పురుషులు కూడా బంగారపు చైన్లు, బంగారపు కడియాలు,
బంగారు పొంగరాలు ఇవన్నీ వేసుకుని వచ్చేవారంట యుద్ధానికి. వాళ్ళందరూ మాకు చచ్చిపోరు కదా, చచ్చిపోతే ఇస్రాయేల్ ఒక్కొక్కటి దగ్గరికి వెళ్ళి ఆ సైన్ తీసుకుని, ఆ కడియం తీసుకుని, ఆడ దగ్గర ఉన్న బంగారు పశువులను తీసుకుని బ్యాగ్లో సంచులు వేసుకుంటా ఆడు మొయ్యగలిగినంత, ఒక్కొక్కడు ఎంతంటే మొయ్యగలిగినంత. ఇప్పుడు నేను ఒక 50 కిలో మూట ఎత్తితే రేపు మోసేస్తాను. మా నాన్న వాళ్ళు 100 కిలో మోసేవారంట, మా తాత వాళ్ళు ఇంకా ఎక్కువ మోసేవారంట. మరి ఆ రోజుల్లో ఎంత మోయగలిగిన వాళ్ళు, వాళ్ళు ఎంత బలవంతులో వాళ్ళ మోయగలిగినంత బంగారం ఎవడ మట్టుకాడే సంచి నింపేసుకుని ఇంటికి వచ్చేసారంట. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం వలన విజయం ఉంది, అలాగే తరతరాలకి తరగన సంపద తెచ్చేసినారు ఇంటికి. అంత ఆశీర్వాదం మనం పొందుకోవాలంటే ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఏమండి, మనం ఉదయం లేవగానే స్తోత్ర ప్రార్థన అనే ఒకటి ఉంటుంది. ఆయనకి స్తోత్రాలు చెప్పడమే కృతజ్ఞతాస్తుతులు. ప్రభువా, ఈ గాలి ఇచ్చినందుకే స్తోత్రం, ఈ నీళ్ళు ఇచ్చినందుకే స్తోత్రం, ఆరోగ్యం ఇచ్చినందుకే స్తోత్రం. ఇంకా అలా కృతజ్ఞతలు చెప్పడమే. ఇంకా ఎంతసేపు మనకు నడిపింపుండి అంతసేపు స్తోత్రాలు చెప్పడమే. అలాగే కృతజ్ఞతాస్తుతులు చెల్లించడంలోనే ఆశీర్వాదం ఉంది, దీవెన ఉంది, ఏమండి, విజయం ఉంది, అన్నీ అందులో ఉన్నాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కీర్తన గ్రంథం 75వ అధ్యాయం 1వ వచనంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండండి, ఆయన మనకు సమీపముగా ఉన్నాడు అంటాడు. ఆయనలాగా సమీపముగా ఉండేవారు ఎవరూ లేరట. అమ్మ టైమే. దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము, నీవు సమీపముగా ఉన్నావని. అది ఏమండి అమ్మ, మనకి ఏదైనా కష్టం వచ్చేసింది, నా వైపు చూడండి సరే, మనకైనా కష్టం వచ్చేసింది ఏమండి, అన్నయ్యకి ఫోన్ చేసాం, తమ్ముడికి ఫోన్ చేసాం, అక్క చెల్లెకి ఫోన్ చేసాం, అమ్మ నాన్నకి ఫోన్ చేసాం, బంధువులకి, రక్త సంబంధికులకి ఫోన్ చేసాం. ఎవడైనా వస్తాడా? ఎవడికి ఫోన్ చేస్తాడా? ఏదో ఒకటి చెప్తారు కదండి. అండి, నేను కొంచెం వీలు చూసుకుని వస్తానమ్మా, అలాగమ్మా ఎలాగమ్మా, ఏదో ఎవడు తోచిందో చెప్తాడు. ఎవడు రాడు. మనం ఎంత ఇబ్బందిలో ఉన్నా ఎవడు రాడు. అందరూ బంధువులు అనుకుంటాం, మనం ఉత్తిది ఎవడి పనులు అనుకుంటాయి. కానీ మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటేనంట ఆయనలాగా సమీపముగా ఉండే దేవుడు ఎవరు లేరంట. దేవునికి చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. నీవు కష్టంగా ఉండి అలా మోకాలు ఎత్తే వెంటనే వచ్చేస్తాడు నీ దగ్గరికి. దేవునికి మహిమ కలుగును గాక. అంత సమీపముగా ఉంటాడంట ప్రభు. కాబట్టి మనకు అంత సమీపముగా ఉండే ప్రభువుకి మనం ఏం చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండాలి. తర్వాత లూకాసు వార్త 22వ అధ్యాయం 19వ వాక్యాన్ని మనం చూస్తే, ఆయన శరీరము, ఆయన రక్తము కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఇచ్చారట. ఆ శరీరమునకు రక్తమునకు సాదృశ్యమైన రొట్టె రసము తీసుకోవటం ద్వారా నిత్యజీవం మనలోకి వస్తూ ఉందని చెప్తా ఉన్నాడు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడంలో నిత్యజీవమే దాగి ఉంది. దేవునికి చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. అసలు పరలోక రాజ్యం పోవాలంటే ఇదొక సూత్రం. కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా, ఆయన శరీరం రొట్టెలో పాలుపంపులు పొందకుండా నీకు నిత్యజీవం ఎలా వస్తుంది? అసంభవం. కాబట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన వాక్యం చెప్తుంటే ఏంటంటే 5,000 మంది పురుషులు ఉన్నారంట అక్కడ. పురుషుల్ని లెక్క పెట్టారు సుమా. పురుషులు 5,000 మంది ఉంటే స్త్రీలు ఒక 10,000 15,000 ఉంటారు. ఇప్పుడు ఇంతమంది స్త్రీల్లో పురుషులు ఒక 2-3 కనపడుతున్నారు కదా. ఆ లెక్కలో 5,000 మంది పురుషులు ఉంటే ఒక 15,000 మంది స్త్రీలు ఉంటారు. ఏంటంటే 20,000 మంది 25,000 మంది మనుషులు ఉంటే వాళ్ళు 3 రోజుల నుంచి వాక్యం వింటున్నారు. వాళ్ళకి ఏదైనా ఆహారం మనమే పెడదామని శిష్యులతో చెప్తే వాళ్ళు ఎక్కడి నుంచి ఏమంటావు పంపే ఇంటికి అన్నారు. అప్పుడు యేసుప్రభు అన్నాడు, మీ దగ్గర ఎవరి దగ్గర ఏమైనా ఉందా అంటే, ఓ చిన్నపిల్లోడు అయ్యా నా దగ్గర ఉందని తెచ్చిచ్చాడు. ఎన్ని ఇచ్చాడు? 5 రొట్లు 2 చిన్న చేపలు ఇచ్చాడంట. వాటిని పట్టుకుని యేసుప్రభు ఏం చేశారండి? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడంట. స్తుతులు చెల్లిస్తూ ఉంటే రొట్లు ఏమైపోతున్నాయంట? రొట్టె ఇరుస్తూ ఉంటే రొట్టె వచ్చేస్తుందండి. రొట్టె ఇరుతుంటే రొట్టె వచ్చేస్తుందండి. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటే ఈ 25,000 మంది తినేశారంట. చేపలకు వచ్చేస్తున్నాయంట, రొట్టెలు వచ్చేస్తున్నాయంట. అందరూ తినేసాక మళ్ళీ మిగిలిన ఎత్తిండ్రు బాబంటే 12 గంపలు తీయారంట. అండి, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటే అద్భుతాలు జరిగిపోతూ ఉంటాయి, ఆశ్చర్యకరాలు జరిగిపోతూ ఉంటాయి, మహత్కరాలు జరిగిపోతూ ఉంటాయి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఈ సంవత్సరం అంతా మనల్ని కాపాడిన దేవునికి ఏం చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండాలి. 2 కొరింథీ 9:23 సేవ అభివృద్ధి అవ్వాలంటే, సంఘం అభివృద్ధి అవ్వాలంటే మీరందరూ చేయాల్సిన పని ఏం చేయాలండి? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటే ఏమండి అమ్మ 2 కొరింథీ 9:23 9:12 పొరపాటు రాసుకున్నట్టున్నాను. అది పరిశుద్ధుల అక్కరలకు కృతజ్ఞతాస్తుతుల మూలముగా విస్తరించుచున్నది. దేవునికి మహిమ కలుగునుగాక.
మన కుటుంబం విస్తరించాలన్నా, మన సేవ విస్తరించాలన్నా, మన ఇంట్లో అన్నింటినీ అభివృద్ధి అవ్వాలన్నా, విస్తరించాలన్నా, వర్ధిల్లాలన్నా ఏకైక సూత్రం కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట వలన ఏమండి విస్తరణలోకి వచ్చేద్దాన్ని చెప్తా ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. మన ఇంట్లో మనం నెమ్మదిగా బతకాలంటే, సుఖంగా బతకాలంటే ఏమండి చాలామంది అంటారు డబ్బులు ఉన్నాయి కానీ నెమ్మది లేదండి, సుఖం లేదండి, పేరానికి సుఖం లేదండి, చిరాకు వచ్చేస్తుందండి, అన్నీ ఉన్నాయి కానీ సుఖం లేదు, నెమ్మది లేదండి అంటారు. నీకు సుఖం కావాలంటే, నీకు నెమ్మది కావాలంటే ఏం చేయాలంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండు, నీకు నెమ్మదిని ఇచ్చేస్తాను అంటున్నాడు, సుఖం ఇచ్చేస్తాను అంటున్నాడు. 2 తిమోతి రాసిన పత్రిక 1 తిమోతి 2:2 మనము సుఖముగాను నెమ్మదిగాను బ్రతుకు నిమిత్తం రాజులందరి కొరకును, ప్రజలందరి కొరకును, అధికారులందరి కొరకును ప్రార్థన, యాచన, విజ్ఞాపన, కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలనని హెచ్చరిక చేస్తూ ఉన్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట వలన మనకు నెమ్మదిగా ఉంటాం, సుఖంగా ఉంటాం. సుఖం కావాలనుకుంటే, నెమ్మది కావాలనుకుంటే ఏం చేయాలి? కృతజ్ఞత కలిగి బతకాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. చిన్నప్పుడు నాకు ఒక మేలు చేశాడు, ఇప్పటికీ మర్చిపోను నేను. ఆయన చనిపోయాడండి, బతుకున్నంతసేపు ఎప్పటికి ఎక్కడ కనపడినా వందనాలు చెప్పేవాడిని, ఆయనకి గౌరవంగా మాట్లాడేవాడిని, ఆయన ఏదైనా పని చెప్తే చేసి పెట్టేవాడిని. ఆ పాటి కృతజ్ఞత ఉండాలండి. పని అయిపోగానే ఆడు ఎవరన్నా తెల్లంటికి వెళ్ళిపోతాం కాదు. ఎవరు ఎంత చిన్న మేలు చేసినా మర్చిపోకుండా గుర్తుపెట్టారు. అందుకనే దావీదు గారు అంటాడు, నా ప్రాణమై యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన మేలను దేనిని ఉపకారంలో దేనిని మర్చిపోవద్దు అని ప్రాణానికి చెప్పుకుంటున్నాడు. మళ్ళీ జాగ్రత్త అని చెప్పుకుంటున్నాడు. కాబట్టి ప్రియులారా, కృతజ్ఞత అనేది మన అందరిలో ఉండాల్సిన లక్షణం అని, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం చాలా మేలని, ఆశీర్వాదకరమని మీకు నేను మనవి చేసుకుంటూ ఉన్నాను. ఏమండి, ఒకవేళ మనం ఎవరింటికో వెళ్ళాం, మనం ఎవరింటికో వెళ్ళాం ఏమండి, ఎవరింటికో వెళ్తే వాళ్ళు మనం అంటే ఇష్టం లేక మనకి ఇచ్చిన పాల్లో ఏదో కలిపేశారు ఏమండి. కలిపేస్తే అప్పుడు మనం ఏం చేయాలి? చెప్పండి, మనం ఏం చేయాలి? ఇప్పుడు మనం ఎవరింటికో వెళ్ళామండి, వాళ్ళకి మన మీద ఏదో అగరుందండి, మన బంధువులే మనకేదో కల్పించేశారండి, ఏం చేయాలి చెప్పండి? మనకు తెల్లదో కలిపారని. ఎవరిచ్చినా ఏమిచ్చినా ఇవ్వగానే కృతజ్ఞతాస్తుతులు చెల్లించి తాగేమన్నాడు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి తాగండి, తినేయండి. ఆ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట వలన అది పరిశుద్ధపరచబడిపోద్దంట. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అది మొత్తం ఇరిగిపోద్ది. ఆడు కలిపోని అనుకుంటాడో ఏమవుతుందో అని చూస్తాడు, ఆడికి మనకేమవుదో, ఆడికి బుర్రపాడైపోద్ది. పౌలు గారిని పాము వచ్చి కరిచేసిందంట. కరిచిస్తే ఆ ద్వీపవాసులు అందరూ చూస్తున్నారంట, ఈ చెయ్యి వాచును లేక అతడు చచ్చును అని చూస్తుంటే ఏం అవ్వలేదంట ఆయనకి. అప్పుడు కాసేపు చూసి నిదానించి, ఇతడు మామూలు మనిషి కాదు, ఇతడు దేవత లాంటి దేవతలాగా ఉన్నాడు, అందుకని చచ్చిపోలేదని ఆయన్ని ఒక దేవుని చేసి పూజించేస్తా రెడీ చేస్తున్నారు మొత్తం అని. బాబు, నేను మీకులా మనిషి లేరా బాబు, దేవుడు ఆకాశం ముందు ఉన్నాడు, ఆయన నమ్ముకున్నాను కాబట్టి నాకు ఏ హాని జరగలేదు బాబు అని వాళ్ళని బతిమలాడుకోవాల్సి వచ్చింది, బట్టలు చింపుకొని, నాకు ఏం చేయొద్దురా బాబు అని. కాబట్టి ప్రియులరా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం వలన అది ఏమైనా సరే మనకేం అవ్వకుండా దేవుడు పరిశుద్ధపరుస్తాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. 1 తిమోతి 4:4 వాక్యం వలన, ప్రార్థన వలన పరిశుద్ధపరచబడుతుంది. అది ఏది నిషేధింపదగింది కాదు, ఎలాగనగా అది దేవుని వాక్యం వలనను ప్రార్థన వలనను పవిత్రపరచబడిపోతూ ఉందని చెప్పాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక మాట ఏంటి చెప్పండి, ఫస్ట్ మాట ఏంటి చెప్పండి? నేటి వరకు మన అపరాధములు దోషములన్నీ ఒప్పేసుకుని పశ్చాత్తాప ప్రార్థన చేద్దాం. రెండో మాట ఏంటి చెప్పండి? నేటి వరకు మనం ప్రభువా మమ్మల్ని పోషించినందుకే స్తోత్రం, మాకు వస్త్రాలు ఇచ్చినందుకే స్తోత్రం, మా బిడ్డలను కాపాడినందుకే స్తోత్రం, కీళ్ళని తప్పించినందుకే స్తోత్రం, ఈ సంవత్సరం అంతా సజీవులుగా మమ్మల్ని నిలబెట్టినందుకే స్తోత్రం, మరొక కొత్త సంవత్సరంలో అడుగుపెట్టి కృపనిచ్చినందుకే స్తోత్రం. అందరూ ఇళ్ళ ముందు ముగ్గులు వేసుకుంటే మేము నీ సన్నిధిలో ఆ సమయం కోసం ఎదురు చూస్తూ నీ సన్నిధిలో మేము ప్రవేశించే భాగ్యం ఇచ్చినందుకే నీకు స్తోత్రం ప్రభువా అని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మూడో ప్రార్థన చెప్పేసి నేను ముగించేస్తాను. అపోస్తలుల కార్యాలు 23వ అధ్యాయం 1వ వాక్యం. అపోస్తలుల కార్యాలు 23వ అధ్యాయం 1వ వాక్యం. మంచి మనస్సాక్షి నేటి వరకు
మన సబ్జెక్ట్ ఏంటంటే నేటి వరకు మంచి మనస్సాక్షి. ఇప్పుడు మనం కొత్త సంవత్సరంలోకి ఎలాగ ప్రవేశించాలా? చెప్పాలి. కొత్త సంవత్సరంలోకి ఎలా ప్రవేశించాలి? మొట్టమొదట పాపాలను ఒప్పేసుకుని పరిశుద్ధపరచబడిపోవాలి. రెండోది కృతజ్ఞతాస్తులు చెల్లించి, మూడవది మంచి మనస్సాక్షితో మనం నూతన సంవత్సరంలో అడుగు పెట్టాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మనకి మనస్సాక్షి అనేది ఒకటి పెట్టాడు దేవుడు. అమ్మ నా వైపు చూడండి కాసేపు, కొన్ని నిమిషాలు. మనకేం పెట్టాడండి దేవుడు? లోపల మనస్సాక్షి అనేది ఒకటి పెట్టాడు. ఏమండి, ఇప్పుడు మనం కోర్టుకి వెళ్ళామనుకోండి, ఏదన్నా తగువు కోర్టుకి వెళ్తే వాళ్ళిద్దరిని కేకేస్తారు. జడ్జి గారు కేకేసి ఇతడు చెప్పిన సమస్య వింటారు, ఆయన చెప్పింది కూడా వింటారు. నువ్వు చెప్పిన దానికి సాక్షి ఏంటారు అబ్బాయి అని అడుగుతాడు ఆయన ఫస్ట్. ఇతడు చెప్పిన దానికి సాక్షులు ఎవరినో ఒక ఇద్దరు వచ్చి అతను చెప్పింది కరెక్ట్ అని చెప్తే ఆ సాక్ష్యాన్ని బట్టి తీర్పు వేస్తాడు ఆయన అవతలోడికి. ఏమండి, సాక్ష్యం లేదనుకోండి కొట్టేరా? సపరేట్ అండి. ఆడేదో చెప్తున్నాడు, ఏ సాక్ష్యం లేదు, కొట్టేరా? ఏ సాక్ష్యం లేదు, కొట్టేస్తారు. అందులో అనుమానం ఏం లేదు. ఏమండి, సాక్ష్యం ఉంటే ఆడ తరపున తీర్పిచ్చేస్తారు. కాబట్టి ఇప్పుడు మన తరపున సాక్ష్యం ఎవరు చెప్తారంటే మన లోపల మనస్సాక్షి పెట్టాడంట దేవుడు. ఏం పెట్టాడంట? మనస్సాక్షి పెట్టాడంట. ఇప్పుడు మన ఇంటికి సీసీ కెమెరా పెడుతున్నాం అండి. అయ్యారు ఏం పెడుతున్నాం అండి? ఇంటికి సీసీ కెమెరా పెడుతున్నాం. సీసీ కెమెరా పెడితే ఆ ఇంట్లో మీరు ఏ యాంగిల్లో పెడితే ఆ యాంగిల్లోనే అది రికార్డ్ చేస్తుంది. ఇంటి బయటికి వెళ్ళాక ఏం చేసినా అది ఏం రికార్డ్ చేయదు. చేస్తుందా? ఇంట్లో ఉన్నంతసేపు రికార్డ్ చేస్తుంది, ప్రతి గదిలో రికార్డ్ చేస్తుంది. ఇంట్లో ఉన్నంతసేపు ఏం చేస్తున్నారో మీరు ఎక్కడ ఉన్నా చూసుకోవచ్చు. ఇంటి బయటికి వెళ్ళాలి ఏమని చేస్తే ఎవరు రికార్డ్ చేస్తారా? చెప్పండి. ఏమీ తెలవదు, అసలు ఏమీ తెలవదు. అలాగే మన లోపల మనస్సాక్షి అనే రికార్డు చేసే కెమెరా ఒకటి పెట్టాడంట దేవుడు. దేవునికి స్తోత్రం కలిగిన కానీ మనం ఎక్కడికి వెళ్ళినా మనతో పాటు వచ్చేస్తుంది. కెమెరా ఎలాగ వచ్చేద్దండి? మనం ఎక్కడికి వెళ్ళినా మనతో పాటే ఉంటుందా మనస్సాక్షి. అందరూ పడుకున్నాక ఇంట్లో మన రూమ్లోకి మనం వెళ్ళిపోయాక ఏమేమి చూస్తున్నాము, ఏమేమి చేస్తున్నాము, ఎవరికి ఫోన్ చేస్తున్నాము, ఎవరితో మాట్లాడుతున్నాము, ఇవన్నీ రికార్డ్ చేస్తుంది. అది రికార్డ్ చేసి రేపు పొద్దున్న యేసుప్రభు దగ్గరికి వెళ్ళాక అండి నీ తరపున ఇలాగ ఇవన్నీ కూడా ఎలిగేషన్లు ఉన్నాయి అంటాడు యేసుప్రభు. నా తరపున ఏంటి ప్రభు అలా మాట్లాడుతున్నాను, నేను పరిశుద్ధంగా ఉన్నాను అన్నాం అనుకోండి. మనం ఒకసారి మన మనస్సాక్షిని కేకెత్తాడు ఆయన. కేకెత్తే అలాగే మనకు ఆపోజిట్గా వస్తుందని మనస్సాక్షి వచ్చి, నువ్వు పలానా రోజు పలానా రాత్రి పలానా తారీఖుని ఇలా చేసావు కదా, అలా చేసావు కదా, ఇవన్నీ ఎవరు తెలితే చెప్పండి? భర్తకు తెలవదు, పిల్లలకి తెలవదు, భార్యకి తెలవదు, ఎవరికి తెలదు, నీకు తప్ప. నీకు నీ మనస్సాక్షి తప్ప ఎవరికి తెలదు నువ్వేం చేస్తున్నావు. నీ మనస్సాక్షి అప్పుడు వచ్చి మొత్తం అని చెప్పేస్తుంది. చెప్పేటప్పుడు కాదంటే ఉంటుందా? నాలుగు గరుచుకుంటామను అలాగా కళ్ళు తెలచి చూస్తమే. నీవు చేసిన ఈ తప్పిదములను బట్టి నీ మనస్సాక్షి ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి నీకు తీర్పిస్తానని చెప్పేసి రాసేస్తాడు, పంపేస్తాడు నరకానికి. అయిపోయినట్టే. ఇప్పుడు మన మనస్సాక్షి ఎలాగ ఉండాలంట చెప్పండి అమ్మా? నేటి వరకు మన మనస్సాక్షి ఎలాగ ఉండాలి? అది అలా చెప్పే దమ్ము ఉంటే ఈ సంవత్సరం 2005 సంవత్సరంలో మంచి మనస్సాక్షి ఉన్న ప్రభు అని చెప్పగలిగిన దమ్ము ఉంటే సూపర్. మనం నేటి వరకు మనస్సాక్షి ఎలాగ ఉంది? మంచి మనస్సాక్షి కలిగి ఉన్నానని పౌలు గారు చెప్తున్నాడు జనం అందరి మధ్యలోని. ఎవడైనా సరే నా దగ్గర తప్పు ఉందని చెప్పేవాడు ఎవడైనా సరే చెప్పొచ్చు. నేటి వరకు మంచి మనస్సాక్షితో ఉన్నానని చెప్తున్నాడు. అది కెపాసిటీ. అలాగే మనం కూడా చెప్పగలగాలి. నేటి వరకు మనకి ఎలాంటి మనస్సాక్షి ఉండాలి? మంచి మనస్సాక్షి ఉండాలి. మనస్సాక్షి చాలా రకాలు ఉన్నాయి, టైపులు ఉన్నాయి. అండి త్వరగా రండి, మనం ముందుకెళ్ళిపోదాం. 1 పేతురు 3:4 నిర్మలమైన మనస్సాక్షి. చెప్పండి అమ్మ, అందరూ చెప్పండి. ఎలాంటి మనస్సాక్షి? నిర్మలమైన మనస్సాక్షి. మంచి మనస్సాక్షికి మరొక పదం నిర్మలమైన మనస్సాక్షి. సాధువైనట్టు, మృదువైనట్టు, అక్షయ అలంకారము, స్వభావము ఉండవలను. 1 పేతురు 3:21 3:4 చెప్పనా? 3:21 ఉందా? అది తీసివేటు కాదు కానీ అది మనకు కావాలి. నిర్మలమైన మనస్సాక్షి. ఏమండి, ఇప్పుడు మనకు నిర్మలము అనేది మనకి ఎలాగ అర్థమవుతుందంటే
ఒక బకెట్లో నీళ్ళు ఉన్నాయి, ఇంకో బకెట్లో నీళ్ళు ఉన్నాయి, 3 బకెట్లో నీళ్ళు ఉన్నాయి. ఒక బకెట్లో మురుకు నీళ్ళు లాగా ఉన్నాయి, ఇంకో బకెట్లో కొంచెం తేటగా ఉన్నాయి, ఇంకో బకెట్లో మొత్తం నిర్మలంగా ఉన్నాయి. అంటే ఈ 3 బకెట్లోనూ 3 ఉంగరాలు బంగారు పొంగరాలు వేసేసాం. ఆ బకెట్లో కనపడతలేదు, ఈ బకెట్లో కనపడతలేదు. ఇందులో మాత్రం అది ఎక్కడ ఉందో స్పష్టంగా కనపడుతుంది. అలాగా నిర్మలము అంటే అందులో ఒక్కటి కూడా మలినం లేదు అన్నట్టు అనమాట అండి. అలాంటి దాన్ని నిర్మలము అంటారు. మలినము అసలు ఎక్కడ ఎంత కూడా లేని అలాంటి మనస్సాక్షిగా మన మనస్సాక్షిని మనం సిద్ధపరచుకోవాలి. నిర్మలమైన మనస్సాక్షి, దేవునికి స్తోత్రం కలిగినగా. అలాంటి నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారిగా మనం సిద్ధపడాలని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఏమండి, నిర్మలమైన మనస్సాక్షి ఎలాగొస్తుందండి? హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం, యేసు రక్తము మీ మనస్సాక్షిని మరి ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తుంది అన్నాడు. అంతేనా అమ్మా? అంతేనా? నిత్యుడగు ఆత్మ ద్వారా తను దేవునికి నిర్దోషిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా ఏం చేస్తుంది? శుద్ధి చేస్తుంది, నిర్మలమైన మనస్సాక్షిగా మారుస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలి? ఇప్పుడు యేసు రక్తములో మన మనస్సాక్షిని ఏం చేయాలండి? శుద్ధి చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసు రక్తంలో మన మనస్సాక్షిని శుద్ధి చేసుకుంటే మన మనస్సాక్షి ఎలాగైపోతుందంటే నిర్మలమైన మనస్సాక్షిగా మారిపోతుంది. దేవునికి మహిమ కలుగును గాక. కొంతమంది మనస్సాక్షులు అపవిత్రమైన మనస్సాక్షిలాగా ఉన్నాయంట. అంటే తీతు పత్రిక 1:15 చెప్పాడు, అపవిత్ర పరచబడిన మనస్సాక్షి అన్నాడు. మన మనస్సాక్షి ఏమైపోతుందంటే అపవిత్రపరచబడిపోతుందంట. అమ్మ తీసారా? 1:15 అపవిత్రపరచబడి అన్ని పవిత్రములే కానీ అపవిత్రులకు, అవిశ్వాసులు ఏది పవిత్రమైంది కాదు. వారి మనస్సు కూడా, వారి మనస్సాక్షి కూడా ఏమైపోయిందంటే అపవిత్రపరచబడిపోయింది అంటాడు. మన మనస్సాక్షి ఎలా ఉంది? అపవిత్రపరచబడిపోయిందా అనేది మనం ఈ పూట ఈ సమయంలో మనం ఏం చేసుకోవాలి? చెక్ చేసుకోవాలని మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. కొంతమంది మనస్సాక్షి వాత వేయబడినట్టు ఉంటుందటండి. ఎలా ఉంటుందటండి? 1 తిమోతి 4:3 వాత వేయబడిన మనస్సాక్షి అన్నాడు. అమ్మ నా వైపు చూడండి, తీయొద్దులే, అక్కడ ఉంటుందిలే అమ్మ, అంత ధైర్యం లేకుండా చెప్పను. కానీ వాత వేయబడిన మనస్సాక్షి, నా వైపు చూడండి అమ్మ, నా వైపు చూడండి. వాత వేయబడిన మనస్సాక్షి అంటే ఇప్పుడు మన మనస్సాక్షి ఒక గడియారం లాంటిది అనుకోండి. ఈ లోపల మనం ఏదైనా టీవీలో ఏదైనా వస్తుంటే చూస్తుంటే మన మనస్సాక్షి మనకు చెప్తుంది అనమాట, అబ్బాయి అది ఛానల్ మార్చేయి, అది చూడకూడదు, దేవుడు ఒప్పుకోడు అని చెప్తుంది మన మనస్సాక్షి మనకి. మనస్సాక్షి చెప్పగానే లోబడ్డాడు అనుకోండి అది ఆపేస్తాడు, మళ్ళీ దేవుడి పాట దేవుడి వాక్యం పెట్టుకుంటాడు. వీడు ఏం చేస్తాడంటే మనస్సాక్షి చెప్తున్నా సరే అలాగే చూసేస్తుంటాడు. అప్పుడు ఒక వాత పడిపోద్ది అనమాట. ఇక్కడ ఏం పడిపోద్ది? ఒక వాత పడిపోద్ది. మళ్ళీ రెండోసారి ఇంకోటి ఏదో చేయకూడని పాపం మీద తప్పేదో చేస్తుంటాడు. మళ్ళీ చెప్తుంది ఇది, మళ్ళీ ఏం చేద్దండి? మళ్ళీ చెప్తుంది, అబ్బాయి ఇలా చేయకూడదు, దేవుని వాక్యం చెప్తుంది కదా చేయొద్దని, మళ్ళీ ఏం ఇలా చేస్తున్నావు అంటే చేయకు అని చెప్తూ ఉంటుంది. వీడు దాన్ని అలాగా మనకి అలారం పెడతాం కదండి, అలారం మోగిన వెంటనే ఏం చేస్తాం? మళ్ళీ అలారం ఎందుకు పెట్టుకున్నాం? లెగిత్తగా పెట్టుకున్నాం, ఆ టైంకి లేగాలని. అది మోగుతుంది, కరెక్ట్గా దాని పని అది చేస్తుంది. మనం ఏం చేస్తాం? దాన్ని ఆపేసి మళ్ళీ పడుకుంటాం. అవునా కదా? అదే బాపత అనమాట. ఇది మనసుకి చెప్తూ ఉంటుంది, అబ్బాయి ఇది ఇలా చేయకూడదు, కరెక్ట్ కాదు నువ్వు చేసేది అని చెప్తూ ఉంటుంది. వీడు నొక్కేసి మళ్ళీ చేస్తుంటాడు, వీడు పని చేస్తుంటాడు. ఇలాగా ఓసారి చెప్తుంది, 2 సార్లు చెప్తుంది, 3 సార్లు చెప్తుంది, కొన్నిసార్లు చెప్తుంది. ఇక తర్వాత చెప్తూ మానేస్తుంది. దాన్ని మోత వేయబడిన మనస్సాక్షి అంట. కొంతమంది ఎంత చెప్పినా వినరు. ఇక మనస్సాక్షి వాత వేయబడిన మనస్సాక్షి అయిపోద్ది అనమాట. ఇంకేం చెప్పదే కాదు. ఏకేంటి కాపాడేవాడు ఎవడు ఉండక, మనల్ని కాపాడేది మన మనస్సాక్షి అండి. మనకి ఎవడు చెప్పక్కర్లా, పక్కవాడు చెప్పక్కర్లా, ఎదురోడు చెప్పక్కర్లా, నువ్వు తప్పు చేస్తున్నావు మన మనసు మనకు చెప్తుంటుంది. దాని మాట చక్కగా వింటే సూపర్గా ఉంటుంది మన ఆత్మీయ జీవితం. కాబట్టి మన మనస్సాక్షి ఎలా ఉండాలంట? మంచి మనస్సాక్షి, నిర్మలమైన మనస్సాక్షి. అలాగా మన మనస్సాక్షి ఉండేటట్లుగా మనం దేవునికి ప్రార్థన చేసుకుందాం. ఎన్ని మాటలు చెప్పాను? 3 మాటలు చెప్పాను. గుర్తుంటాయి కదండి? 7 మాటలు చెప్తే గుర్తుండవని 3 మాటలకి సిద్ధపడ్డాను. అండ్ 3 మాటలు గుర్తుంటే అవి కూడా మర్చిపోతారా? చెప్పండి సరే చెప్పండి. నేటి వరకు అపరాధములు దోషములన్నీ ఒప్పేసుకుందాం. నేటి వరకు మనల్ని కాపాడినందుకు కృతజ్ఞతాస్తుతులు చెబుదాం.
నేటి వరకు మన మనస్సాక్షిని మంచిగా ఉందో లేదో చెక్ చేసుకుందాం. అలాగున మనందరినీ పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపరిచి నూతన సంవత్సరంలో అడుగుపెట్టే కృప అనుగ్రహించును గాక. ఆమేన్. అందరూ ఒక్కొక్కరు ప్రార్థన చేయండి దయచేసి. వాక్యాన్ని చేయండి అమ్మా.